హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన తొలి ప్రోమో కాసేపటి క్రితమే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ మొదలైనట్టుగా బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేశాడు. అయితే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్లో నుంచి నిఖిల్ కాకుండా మిగిలిన 5 మంది ఒక టీమ్గా ఏర్పడి కెప్టెన్సీ పోటీదారుల టాస్క్లో అయితే పోటీ పడతారు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. ఇక గోల్డెన్ స్టార్ కంటెస్టెంట్స్ నుంచి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరూ కలిసి భరణి, సుమన్ శెట్టి, తనూజ, దివ్య, సంజనాలను అయితే టాస్క్ కోసం ఎంచుకోవడం అయితే జరిగింది. సో ఇరు టీమ్స్ కూడా ఇప్పుడు ఒక బాల్ టాస్క్ని అయితే ఆడతారు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పారు. సో ఇక ఆ బాల్ టాస్క్ ఏమిటి అంటే ఇరువైపులా 2 గోల్స్ అయితే పెట్టడం జరిగింది. మిడిల్లో ఒక లైన్ పెట్టి లైన్పై బాల్ అయితే పెట్టడం జరిగింది. ఆ బాల్ను ఎవరైతే తీసుకొని త్రో చేయకుండా చేత్తో తీసుకుని వెళ్ళి గోల్ అయితే వేస్తారో వారికి 1 పాయింట్ లభిస్తుంది. అలాగే అపోనెంట్ టీం నుంచి ఒకరిని రేస్ నుంచి తొలగించే అవకాశం కూడా ఉంటుంది అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. ఇక ఈ టాస్క్కి సంచాలకగా నిఖిల్ అయితే వ్యవహరిస్తున్నాడు. ఇక మొదటి బజర్ రాగానే అందరూ వెళ్ళి ఒక్కసారిగా బాల్ మీద పడి ఒకరినొకరు తోసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా భరణి, సుమన్ శెట్టి బాల్ని హ్యాండిల్ చేస్తున్న విధానం అయితే సూపర్ అని చెప్పవచ్చు. గౌరవ్, సాయి శ్రీనివాస్, మాధురి, రమ్య, ఆయేషా వంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ వారిని లాగేదానికి ప్రయత్నం చేస్తున్నా కూడా బాల్ని అయితే విడిచిపెట్టకుండా అలాగే ఉన్నారు. అయితే ఆ తర్వాత రౌండ్కి భరణి అవుట్ అయినట్టుగా ప్రోమోని చూస్తే చెప్పవచ్చు. అయితే ఈ టాస్క్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎవరిని అవుట్ చేయలేకపోయారు గోల్డెన్ స్టార్ కంటెస్టెంట్స్. అయితే ఫైనల్లీ గోల్డెన్ స్టార్ కంటెస్టెంట్స్ 4 అవుట్ అవ్వగా కెప్టెన్ రేస్లో మరోసారి ముందడుగు వేశారు సుమన్ శెట్టి ఒక్కడే. మరి ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.